అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక దొంగలున్నారు జాగ్రత్త, మూడవ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక ఆ కథలోనికి వెళితే, డబ్బు కోసం నువ్వెంత పనైనా చేస్తావు, రేపు నా ఆస్తి కోసం నన్ను చంపినా చంపుతావు అన్నది కసికొద్దీ. కృపానిధి ఒక్క క్షణం పాటు కాంతాన్ని తీక్షణంగా చూశాడు. నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. బలం కొద్దీ ఆమె చెంప మీద కొట్టాడు. ఇంకెప్పుడు అలా అనకు, తెలిసిందా అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. చిన్నతనంలో తల్లి చేత తండ్రి చేత కూడా దెబ్బలు తినలేదు కాంతం. గారాబంగా పెరిగిన పిల్ల. కృపానిధి దెబ్బ వేయగానే కాంతానికి మనసు స్తంభించిపోయింది. ఆశ్చర్యంతో 5 నిమిషాలు కళ్ళు ఆర్పకుండా అతన్నే చూసింది. తరువాత వెక్కి వెక్కి ఏడవనారంభించింది. కృపానిధి వెళ్ళి ఒక మూల కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు. క్షణక్షణానికి ఆమె వైపు చూస్తున్నాడు. కాంతం బోర్లా పడుకుని మోచేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది. అరగంట తర్వాత అతను లేచి ఆమె దగ్గరికి వెళ్ళి, కాంతం అన్నాడు తల మీద చెయ్యి వేసి. ఒక్క దులుపు దులిపి, నన్ను ముట్టుకోకు, ఈసారి ముట్టుకుంటే గొలుసు లాగుతాను అన్నది మొహం తిప్పకుండానే. అతను చెయ్యి తీసేశాడు. కాంతం, నన్ను క్షమించవు, కోపంలో ఒళ్ళు తెలియక కొట్టాను. నువ్వు అన్న మాటలు నన్ను కాదు, నా ప్రేమనే అవమానించాయి. అది భరించలేకపోయాను. కాంతం, మన పెళ్లి రోజు ఇది. ఈరోజే మనం ఇంత ఘర్షణ పడి ఇద్దరం కుమిలిపోవటం ఘోరం. కాంతం, ఓపిగ్గా విను నేను చెప్పేది. ఎవరినైనా శిక్షించే ముందు వారి నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఎవతో స్టేషన్లో నన్ను కొన్ని మాటలు అన్నదని నువ్వు నా ప్రేమను శంకించటం న్యాయం కాదు. మద్రాసుకి తిరిగి వెళ్ళగానే ఆ తుచ్చురాలు ఎక్కడుందో కనుక్కుని నీ దగ్గరికి తీసుకువస్తాను. అప్పుడు నీకే బోధపడుతుంది. నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటాను. అంతవరకు ఇంకొక వారం రోజులు ఈ విషయం మర్చిపో. అనుమానం లేకుండా నన్ను నమ్ము. కాంతం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటున్నావు. నీ ప్రేమకు ఆ మాత్రం ఔదార్యం లేదా? లేకపోతే చెప్పు, పై స్టేషన్లో దిగి వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు దీనంగా. కాంతం తల తిప్పి అతన్ని చూసింది. అతని దైన్యం, అతని బాధ చూసి ఇంకా ఉండలేక చటుక్కున లేచి అతని దగ్గరికి వెళ్ళి అతని మోకాళ్ల మీద తలవాల్చి, క్షమించు కృపా, అవును నేను తొందరపడ్డాను. మనం మద్రాసుకి తిరిగి వెళ్ళేంత వరకు మళ్ళీ ఈ విషయం ప్రస్తావించుకోవద్దు అన్నది. 10 రోజుల తర్వాత ఆ దంపతులు మద్రాసుకి తిరిగి వచ్చారు. సుధాకర్ రైల్వే స్టేషన్లో వారికి స్వాగతం ఇచ్చాడు. ఊరి నుంచి వచ్చిన రోజంతా కాంతానికి కానీ కృపానిధికి కానీ తీరుబడి లేదు. పెళ్లి హడావిడిలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. కాంతం దగ్గరుండి అంతా శుభ్రం చేయించింది. కృపానిధి ఆఫీస్కి వెళ్ళాడు. చాలా రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవటం వల్ల పనంతా పేరుకున్నది. ఇప్పుడు అతనే యజమాని కూడా కావటం వల్ల బాధ్యతలు ఇంకా ఎక్కువైనాయి. అలసిపోయి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి కాంతం నిద్రపోయింది. మరో 4 రోజులు గడిచాయి. కృపానిధి పొద్దున్నే ఆఫీస్కు వెళుతున్నాడు. సాయంత్రం తిరిగి వస్తున్నాడు. రాగానే కాంతాన్ని ఏ బీచ్కో సినిమాకో తీసుకువెళుతున్నాడు. కాంతం కులాసాగా అతనితో కాలం గడుపుతోంది. ఏ చింత లేనట్లు అతనితో అన్యోన్యంగా మాట్లాడుతోంది. కానీ కాంతానికి లోపల అనుమానం బాధిస్తూనే ఉంది. మద్రాసు తిరిగి రాగానే అతను తన నిర్దోషిత్వం రుజువు చేస్తానన్నాడు. అటువంటిదేమీ చేయటం లేదు, ప్రయత్నం కూడా చేయటం లేదు. తను ఎందుకు బయటపడటం? అతనే ఆ విషయం ప్రస్తావించని అని ఊరుకున్నది చాలా రోజులు. కానీ అతను ఆ విషయమే మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. కృపా, ఆ విషయం ఏం చేశావు అడిగింది ఓ రాత్రి. ఏ విషయం అడిగాడతను అమాయకంగా. ఒక్క నిమిషం కాంతం తటపటాయించి, మనం ఊటీకి వెళుతున్నప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకం లేదు అన్నది. కృపానిధి మొహంలో మార్పు వచ్చింది. కాంతాన్ని 5 నిమిషాలు దీర్ఘంగా చూశాడు. అయితే నువ్వింకా మరిచిపోలేదన్నమాట అన్నాడు. ఈ ఊరికి రాగానే నువ్వు... అతను ఆమె మాటలకు అడ్డం వచ్చి, ఆ జ్ఞాపకం ఉన్నది. ఈ మధ్య తీరికలేనంత పని. రేపు చూస్తాను ఆ విషయం అన్నాడు. కాంతం ఆ రోజు ఆ విషయం మళ్ళీ ప్రస్తావించలేదు. మరొక 3 రోజులు గడిచాయి. అతను ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు. కృపా, ఆ విషయం ఏం చేశావు అడిగింది అతను ఆఫీస్కి బయలుదేరుతుండగా. ఏం చేయను,
అదెవతో ఎలా కనుక్కోను? ఎక్కడి నుంచి వచ్చి ఊడిపడిందో ఆ రాక్షసి. పేరు, ఊరు, వ్యసనం ఏమీ తెలియందే ఎలా కనుక్కోను? ఆ మనిషి గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అన్నాడు విచారంగా. అయితే ఆ వేళ రైల్లో ఎందుకు అలా వాగ్దానం చేశావు అడిగింది. కృపానిధి నవ్వాడు. పిచ్చి పిల్ల, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు. నీ మీద ఇష్టం కొద్దీ అలా చెప్పాను. నువ్వు ఏడుస్తుంటే భరించలేక నిన్ను ఊరుకోబెట్టేందుకు అలా చెప్పాను అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి గెడ్డం పట్టుకున్నాడు. కాంతం అతనికి దూరంగా జరిగి, క్షమించు కృప, నిజం తెలిసేంత వరకు మనం అన్యోన్యంగా ఉండలేము. నా డబ్బు కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావో, ప్రేమ ఉండి పెళ్లి చేసుకున్నావో తేలాలి. మిగతావి నాకు అనవసరం. నీకు డబ్బు కావలసి వస్తే నా డబ్బంతా ఇచ్చేస్తాను. కానీ నువ్వు మరొక స్త్రీకి అపచారం చేసి ఉంటే నిన్ను క్షమించలేను, భరించలేను. ఆమె దుఃఖానికి నేను కారకురాలిని కాలేను అని చెప్పేసి కాంతం చరచరా లోపలికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం కృపానిధి ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అతని బదులు సుధాకర్ వచ్చాడు. సుధాని చూడగానే కాంతానికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. సుధాకర్ వచ్చి కూర్చుంటూ, ఏమిటి కాంతం, నీకు కృపానిధికి ఈ తగాదా అడిగాడు. నీతో చెప్పాడా అడిగింది. ఆ స్టేషన్లో గోల చేసిన ఆ మనిషి ఎవరో ఎలాగైనా తెలుసుకోమని నాకు చెప్పాడు. ఈ వేళంతా ఆ పని మీదే తిరిగాను అన్నాడు. కాంతం మొహం వికసించింది. ఏమైనా తెలిసిందా అడిగింది. సుధాకర్ తల తిప్పాడు. లేదు, స్టేషన్లో టికెట్ కలెక్టర్లని, రిజర్వేషన్ గుమస్తా అని అడిగి చూశాను. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు అన్నాడు. కాంతం తల ఉంచుకుని, సుధా, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను అన్నది. సుధాకర్ లేచి గదిలో పచార్లు చేయసాగాడు. నువ్వు బాధపడి ప్రయోజనం ఏముంది? ఎవరు మాత్రం ఈ పరిస్థితుల్లో ఏం చేయగలరు? అతను తనకేమీ తెలియదని అంటున్నాడు అన్నాడు. సుధా, అతని మాటలు నువ్వు నమ్ముతావా అడిగింది. నేను నమ్మటం నమ్మకపోవటం సంగతి ఎందుకు? నీ నమ్మకం సంగతి ముఖ్యం. నీకు అతనంటే ఇష్టమో ప్రేమ ఉన్నాయా? అతను ఒకవేళ గతంలో ఇతర స్త్రీలతో సంబంధం కలిగి ఉన్నా క్షమించే హృదయ వైశాల్యం ఉందా? అది ఆలోచించవలసిన విషయం అన్నాడు. కాంతం కూడా లేచి నిలుచున్నది. సుధా, ఎటువంటి పరిస్థితులలోనైనా తన ప్రియుడు ఉత్తముడని నమ్మటం ఎవరికి సాధ్యమవుతుంది? అలా అనుకోవడం బుద్ధిహీనత కదూ. ఒకవేళ తన భర్త స్త్రీలోలుడు, డబ్బు కోసం కకృతి పడేవాడు అని తెలిసినా నీ ప్రేమ అచంచలంగా ఉండవద్దా సుమతి? కాంతం అతని మాటలకు అడ్డువచ్చింది. సుధా, అది కథలలో బాగానే ఉంటుంది. నిజ జీవితంలో ఆచరణ సాధ్యం కాదు. కృపానిధిని నేను ఇష్టపడటానికి కారణం అతని రూపం కాదు, అతనికి పేరు ప్రతిష్టలు ఉన్నాయని కాదు. అతని గుణ సంపత్తి, స్వార్థరాహిత్యము, అతని ధైర్యము నన్ను ఆకర్షించాయి. సుధాకర్ కాంతాన్ని సూటిగా కళ్ళలోనికి చూశాడు. అవి అతనిలో ఉన్నాయని నువ్వెందుకు అనుకున్నావు అడిగాడు. కాంతం చెప్పింది. రైలు ప్రమాదం జరిగే ముందు తనకి, తన తండ్రికి జరిగిన సంభాషణ, కృపానిధి తనను రక్షించటము, తన మనసు ఎలా ఆలోచించినది అంతా చెప్పింది. సుధా, నా క్షోభ నీకిప్పుడు అర్థమవుతుందా అడిగింది. సుధాకర్ పక్కపక్క నవ్వాడు. 5 నిమిషాల పాటు విరగబడి నవ్వాడు. కాంతం అతన్ని కోపంగా చూసింది. క్షమించు కాంతం, నవ్వినందుకు. నీ అమాయకత్వం నాకు నవ్వు తెప్పించింది. ఎంత అమాయకురాలివి! ఎందుకలా అంటున్నావు అడిగింది. సుధాకర్ మొహంలో మార్పు వచ్చింది. అతని కళ్ళు బాధతో, స్మృతులతో తడి అయ్యాయి. రైలు పడగానే నేను ఏమయ్యానో నువ్వెన్నడైనా అడిగావా కాంతం? ఒక పెద్ద ఇనుప కడ్డీకి, ఒక పలకకి మధ్యన ఇరుక్కుపోయాను. బయటపడటం చాలా కష్టమైంది. ఆ రెంటి బరువు కింద నేను నీళ్లలోనికి మునిగిపోయాను. వాటి నుండి తప్పించుకుని గాని నేను బతికి బయటపడలేను. కానీ నేను ఆ క్షణంలో ఆలోచించింది నా సంగతి కాదు, నువ్వేమయ్యావో అని, నా కాంతం ఏమైందోనని ఆలోచించాను. అతి కష్టం మీద నేను వాటిలో నుంచి తప్పించుకుని బయటపడ్డాను. తప్పించుకున్నప్పటి నుంచి తెల్లవారేంత వరకు ఆ చల్లని నీళ్లలో, ఆ శవాల మధ్య, ఆ జోరువానలో చావు కేకలు వింటూ లోలోన కాంతం అని స్మరించుకుంటూ తిరిగాను. కృపానిధి నిన్ను రక్షించగలగటం అతని అదృష్టం. అతను నిన్ను ఆపదలోంచి రక్షించటం వల్లే నువ్వు అతన్ని ప్రేమించగలిగావంటే నేనెంత దురదృష్టవంతుడినో తెలిసొచ్చింది అన్నాడు సుధాకర్ ఉద్రేకంతో. కాంతం కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఎందుకు నేనిప్పుడు నా సొద నీకు చెప్పటం? ఇంతకీ నువ్విప్పుడేం చేయదలుచుకున్నావు అడిగాడు.
కాంతం ఆలోచిస్తూ కూర్చున్నది. జవాబు చెప్పలేదు. కాంతం, మావయ్య సంగతి ఆలోచించినప్పుడల్లా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకి ఈత చాలా బాగా వచ్చు. చిన్నప్పుడు గోదావరిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఈదేసేవాణ్ణి అని చాలాసార్లు చెప్పాడు. అలాంటివాడు ఒడ్డుకి చేరుకోకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నాడు. కాంతం ఆలోచిస్తూ సుధాకర్ని చూసి, అవును, నేను చాలాసార్లు ఆ విషయం ఆలోచించాను, కానీ నాకు అర్థం కాలేదు అన్నది. ఏమోలే, ఒకవేళ రైలు పడుతున్నప్పుడే ఆయనకు దెబ్బ తగిలి స్పృహ పోయి ఉండవచ్చు. అందువల్ల తనను తాను రక్షించుకోలేకపోయాడేమో అన్నాడు. కాంతం మెదడులో ఏదో మెదిలినట్లయింది. ఏదో గుర్తుకు తెచ్చుకుని చటుక్కున సుధాకర్ దగ్గరికి వెళ్ళి, లేదు సుధా, రైలు పడిన తర్వాత, నీళ్లల్లో పడిన తర్వాత నేను నాన్న అని కేకేశాను. వస్తున్నానని నాన్న పలికారు. 1-2 సార్లు అరిచారు. నీళ్లలో పడే ముందు ఆయనకు స్పృహ పోలేదు అన్నది ఉద్రేకంతో. సుధాకర్ దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. అయితే విచిత్రమే, నీళ్లలో పడిన తర్వాత కూడా మావయ్య బతికి ఉంటే ఆయన తప్పించుకోలేకపోవటం నిజంగా విచిత్రం. ఆయన నీ కేకకు జవాబుగా పలికినప్పుడు నీకెంత దూరంలో ఉండి ఉంటారు? కాంతం తడుముకోకుండా, చాలా దగ్గరలోనే ఉన్నారు. దగ్గరగానే కంఠస్వరం వినిపించింది అన్నది. నీకు కనిపించారా? లేదు, చీకటి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి అన్నది. సుధాకర్ సిగరెట్ వెలిగించి గదిలో పచార్లు చేస్తూ, నీ పరిస్థితి జ్వరంతో చాలా ప్రమాదకరంగా ఉండటం వల్ల నేను ఏ విషయమూ పట్టించుకోకుండా ఆ 10 రాత్రుళ్ళు ఆసుపత్రి వసారాలోనే ఉండిపోయాను. లేకపోతే మావయ్య విషయం కనుక్కునేవాణ్ణి అన్నాడు. నాన్న విషయం ఏం కనుక్కునేవాడివి? నాన్న అప్పటికే పోయారుగా. ఆ విషయమే కొంచెం జాగ్రత్తగా ఆరా తీసేవాణ్ణి. అంటే అంది కాంతం. ఏమీ లేదు, ఒక అనుమానం కలిగితే దాని వెంట ఇంకా చాలా అనుమానాలు కలుగుతాయి, అంతే అని సుధాకర్ వెళ్ళిపోయాడు. కాంతం అతనన్న మాటలనే జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నది. అతనన్న మాటల్లో అంతరార్థం ఏమిటి? ఎందుకలా అన్నాడు? ఆలోచించి ఆలోచించి ఆమె మనసు వేడెక్కింది. అలసిపోయి హాల్లో సోఫాలోనే పడుకుని నిద్రపోయింది. కృపానిధి ఆలస్యంగా ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా కాంతం సోఫాలోనే పడుకుని ఉన్నది. ఆమె దగ్గరికి వెళ్ళి చప్పుడు చేయకుండా వంగి ఆమె పెదవులను తమ పెదవులతో స్పృశించాడు. కాంతం ఉలిక్కిపడి నిద్రలేచింది. చటుక్కున కూర్చున్నది. ఎంతసేపయింది వచ్చి అడిగింది. ఇప్పుడే. డ్రెస్ మార్చుకుని వస్తానుండు అని లోపలికి వెళ్ళిపోయాడు. కాంతం కళ్ళు నలుపుకుని అక్కడే కూర్చున్నది. అతను పంచె కట్టుకుని షర్ట్ వేసుకుని తిరిగి వచ్చి ఆమె పక్కన సోఫాలో కూర్చున్నాడు. కాంతం, లాభం లేదు, నువ్వు నా మాట నమ్మాల్సిందే అన్నాడు. కాంతం ప్రశ్నార్థకంగా భర్తని చూసింది. ఆ ఆడది ఎవరో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నం చేశాను. సుధాకర్ని కూడా సహాయం అడిగాను, తెలియలేదు. కనుక నువ్వు నన్ను నమ్మాల్సిందే. లేనిపోని అపోహలతో మన ఇద్దరి జీవితాలు నాశనం చేయకు అన్నాడు. కాంతానికి ఏదో అగాధంలో పడిపోతున్నట్లయింది. కృపానిధిని తదేకంగా కళ్ళల్లోనికి చూసింది. అతను నిశ్చలంగా ఆమెను చూశాడు. ఇతను డబ్బు కోసం తనను ఆకర్షించి పెళ్లి చేసుకున్నాడా? ఇంత పన్నాగం పన్నాడా? నమ్మలేకపోతోంది. అతని మీదున్న ప్రేమ అటువంటి నీచమైన అభిప్రాయాన్ని కలగనివ్వటం లేదు. అయితే వెంటనే రైలు స్టేషన్లో జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్లు కనిపించింది. ఆ యువతి మాటలు చెవుల్లో గింగురుమని మోగాయి. కాంతం మాట్లాడకుండా లేచి హాల్లోంచి నడిచి తన గదివైపు వెళ్ళిపోయింది. ఆమె హాలు దాటేంత వరకు కృపానిధి అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఉన్నట్టుండి లేచి పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆమె వెనక వెళ్ళాడు. పై మెట్టు మీద ఆమెను పట్టుకున్నాడు. కాంతం, ఎందుకలా వెళ్ళిపోతున్నావు అడిగాడు. కాంతం జవాబు చెప్పలేదు. కాంతం, నీ వైఖరి బాగోలేదు, న్యాయమూ కాదు. ఎవతో ఏవో మాటలు అన్నదని నువ్వు బాధపడి నన్ను బాధపడటం న్యాయం కాదు అన్నాడు. నన్ను వదులు అన్నది కాంతం. కృపానిధి మొహం ఎర్రనైంది. నిన్నింతగా వేడుకుంటున్నా నీకు జాలి లేదన్నమాట అన్నాడు. దయచేసి నన్ను వదులు అన్నది, భుజాలు అతని పట్టులోంచి వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ. నిన్ను ముట్టుకుంటేనే నీకు బాధగా ఉందా? ఏమిటి వికారం అని మరింత గట్టిగా పట్టుకున్నాడు అతను. కాంతానికి కోపం రెచ్చిపోయింది. వదులు అంటూ పెనుగులాడింది. అతను పళ్ళు బిగించి మరింత గట్టిగా పట్టుకున్నాడు. పశువులా ప్రవర్తించుకు అంటూ అతన్ని ఒక తోపు తొయ్యటానికి ప్రయత్నించింది. పశువు అనగానే అతను పట్టు వదిలి పక్కకి తొలిగాడు.
సరిగ్గా అదే సమయానికి అతన్ని తొయ్యాలని ముందుకు వంగిన కాంతం మెట్ల మీద నుంచి దొర్లుతూ కింద పడిపోయింది. ఎవరో తనను ఎత్తుకుంటున్నారు, ఎక్కడికో తీసుకువెళుతున్నారు. కళ్ళు తెరిచి చూడాలనిపించింది కానీ తెరవలేకపోయింది. తనను ఎక్కడికి తీసుకువెళుతున్నారు? తననెత్తుకున్నదెవరు? ఒళ్ళంతా నొప్పులు, ఎముకకు ఎముక ఊడి వస్తున్నట్లయింది ఆమెకు. పరుపు మీద పడుకోబెట్టారని ఒంటి కింద మెత్తగా పరుపు తగిలేసరికి ఆమెకు తెలిసింది. అలా మైకంగా పడుకుని ఉన్నది. లీలగా ఎవరివో కంఠస్వరాలు వినిపిస్తున్నాయి. తనకు దగ్గరగా వంగి ఎవరో ఏదో అంటున్నారు. ఎవరో తన చెయ్యి ముట్టుకున్నారు. ఏదో గుచ్చినట్లయింది. ఒళ్ళంతా కాలిపోతున్నట్లు మండింది. బాధ భరించలేక మూలిగింది. తనకు తెలియకుండానే నిద్రపోయింది. కొంతసేపట్లో మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది. గదిలో దీపం వెలుగుతోంది. ఆ వెలుగుకి కళ్ళు మళ్ళీ మూసుకుంది. భర్త, సుధాకర్, డాక్టర్ ముగ్గురు తన మంచం దగ్గర నిలుచునుండటం చూసింది. ఏదో చెప్పాలనుకుంటున్నది. కానీ మాట్లాడే లోపునే నిద్ర వచ్చినట్లయింది. మైకంలో మునిగిపోయింది. ఎవరో తన చెవి దగ్గర నోరు పెట్టి పిలుస్తున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూసింది. గదిలో దీపం లేదు. మసక మసకగా కిటికీలోంచి వెలుగు వస్తుంది. చల్లని గాలి వీస్తోంది. మంచం మీద తనకు దగ్గరగా భర్త కూర్చుని ఉన్నాడు. నిశ్చలంగా అతన్ని చూసింది. మాసిన గడ్డం, సంస్కారం లేని జుట్టు, పీక్కుపోయిన మొహం, జేవురించిన కళ్ళు. అతనే రోగిలా ఉన్నాడు. కాంతం కళ్ళు తెరిచి తనని చూడటం గమనించాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు. గొంతు కదిలిందే కానీ మాట రావటం లేదు. అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ముందుకు వంగి కాంతం చెంపలు రాస్తూ, కాంతం, నేను పాపిని, నేను రాక్షసుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, నన్ను క్షమించగలవా అన్నాడు వణుకుతున్న స్వరంతో. అతనలా చిన్నపిల్లాడి మల్లే తల్లి రొమ్ము మీద మొహం పెట్టి వెక్కి వెక్కి ఏడ్చే పసిపిల్లాడలా తన దగ్గర ఏడుస్తూ ఉంటే కాంతం హృదయం ద్రవించింది. ఆమె కళ్ళ వెంట కూడా నీటి చుక్కలు రాలాయి. మాట్లాడకుండా అతని తల మీద చెయ్యి వేసి అతని జుట్టులోనికి వేళ్లు పోనిచ్చి తన హృదయానికి అతని తలను అదుముకుని కృపా అన్నది. ఆమె పిలుపులో ప్రేమ, క్షమ, దయ ధ్వనించాయి. చాలాసేపు ఆ భార్యాభర్తలు మాట్లాడకుండా మౌనంతో ఆత్మీయత అనుభవించారు. అంతకు ముందెన్నడూ ఆ ఇద్దరి మధ్య లేని అన్యోన్యత, ఏకత్వం ఏర్పడింది. అతని చెంపలను తడుముతూ, నువ్వు గెడ్డం గీసుకుని ఎన్నాళ్ళయింది అన్నది. 2 రోజులు అన్నాడు. తను 2 రోజుల నుంచి ఆ గదిలో పడుకున్నానని కాంతం గ్రహించింది. తను మెట్ల మీద నుంచి కింద పడి 2 రోజులయిందని తెలుసుకున్నది. గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. కృపానిధి సర్దుకుని కూర్చున్నాడు. ఎవరు అని అడిగాడు. నేను. లోపలికి రా అన్నాడు కృపానిధి. సుధాకర్ గదిలోనికి వచ్చాడు. కాంతాన్ని చూసి దగ్గరికి వచ్చి, మమ్మల్ని ఎంత కంగారు పెట్టావు అన్నాడు నవ్వుతూ. కృపానిధి కుర్చీ చూపించి అతన్ని కూర్చోమన్నాడు. నువ్విక వెళ్ళి క్షవరం చేసుకుని స్నానం చేసిరా అన్నది భర్తతో కాంతం. కృపానిధి గదిలోంచి వెళ్ళిపోయాడు. కాంతం, చిన్నపిల్ల మళ్ళీ మెట్ల మీద నుంచి కింద పడిపోవటం ఏమిటి? ఎలా పడ్డావు అడిగాడు సుధాకర్. కాంతం నవ్వింది. జవాబు చెప్పలేదు. ఇంతలో డాక్టర్ వచ్చాడు. కాంతాన్ని పరీక్ష చేసి 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు కింద పడి దెబ్బలు తగిలించుకోవటము భగవంతుడు మంచి కోసమే చేశాడు అన్నాడు సుధాకర్. ఏమిటా మంచి అడిగింది కాంతం. కనీసం అందువల్లనైనా మీ మధ్య అన్యోన్యత ఏర్పడింది, మళ్ళీ మనస్పర్ధలు పోయినట్లున్నాయి అన్నాడు. అలాగా అన్నది కాంతం. అవును కాంతం, నువ్వు చాలా మంచిదానివి. నీ ప్రేమ నిజంగా నిష్కల్మషమైనది. నీ ఔదార్యం నన్నే ఆశ్చర్యపరుస్తుంది అన్నాడు సుధాకర్. ఎందుకలా అంటున్నావు అడిగింది కాంతం. జరిగిందంతా కృపానిధి చెప్పాడు. ఇంకొక స్త్రీ అయితే అతన్ని ఇంత సులభంగా క్షమించేది కాదు సరికదా. భర్త కావాలని తనను మెట్ల మీద నుంచి తోశాడని అనుకునేది అన్నాడు. కాంతం మొహం చిట్లించి, కావాలని అతను నన్ను ఎందుకు తోస్తాడు అడిగింది. చచా, అతను అలా చేస్తాడా ఏమిటి? నేనన్నదేమంటే నువ్వుగాక మరొకరైతే అలా అనుమానపడేవారని. అదే ఎందుకలా అనుమానపడాలి? సుధాకర్ కొంచెం సందేహించాడు. సందేహిస్తూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. పోనీ ఇప్పుడు ఆ విషయం ఎందుకులే అన్నాడు. కాంతం లేచి కూర్చున్నది. అలా తప్పించుకోకు, చెప్పు అన్నది. ఏముంది, ఆస్తి కోసం తనను పెళ్లి చేసుకున్నాడని, తనను చంపి
ఆస్తి హస్తగతం చేసుకోవాలనుకున్నాడని అనుమానపడేది. సంకుచిత మనస్కురాలైన ఇంకొక స్త్రీ అయితే అన్నాడు. కాంతం సూటిగా సుధాకర్ని చూసింది. కృప అలాంటివాడు కాదు అన్నది. అవును, అతను అలాంటివాడు కాదు, నాకు తెలుసు. అతను చాలా మంచివాడు. నువ్వంటే అతనికి చాలా ఇష్టం. ఇంతకీ స్టేషన్లో తిట్టిన యువతి గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఎవరో అతనికి తెలియదట. కృప నిజమే చెబుతున్నాడనుకుంటున్నాను అన్నది. అవును, అతను నిజమే చెబుతున్నాడనుకుంటాను. నువ్విక ఆ విషయం మరిచిపో. సుఖంగా ఉండు. మనసు పాడు చేసుకోకు అన్నాడు. ఎంత ఆలోచించకూడదనుకున్నా అప్పుడప్పుడు ఆ యువతి జ్ఞాపకం వస్తుంది అన్నది కాంతం దీనంగా. నీ అనుమానం పోయేందుకు నీకు ఒక సలహా ఇస్తాను, వింటావా అన్నాడు. చెప్పు. కృపానిధికి నిజంగా మరొక స్త్రీతో సంబంధం ఉండి ఉంటే ఆ సంబంధం వెల్లడయ్యే నిదర్శనాలు, ఉత్తరాలు మొదలైనవి ఏవో అతని వద్ద ఉండి ఉంటాయి. అతని ఇంట్లో లేనప్పుడు అతని గదంతా వెతుకు. అటువంటి నిదర్శనాలు ఏమైనా దొరికాయా నీ అనుమానం రూఢి అవుతుంది. దొరక్కపోతే అడిగింది. మరీ మంచిది. దొరక్కపోతే కృపానిధి నిర్దోషి అని నిశ్చయించాలి. ఆ విషయం నువ్వు పూర్తిగా మర్చిపోవాలి. అతను నిజమే చెబుతున్నాడని నిర్ణయించుకోవాలి అన్నాడు. కాంతం జవాబు చెప్పలేదు. ఇంతలో కృపానిధి శుభ్రంగా ముస్తాబయ్యి తిరిగి వచ్చాడు. అతను రాగానే సుధాకర్ లేచి, నేనిక వెళతాను, నువ్వు ఈవేళ ఆఫీస్కి వస్తావా అడిగాడు సుధాకర్. ఇంకొక గంటలో వస్తాను అన్నాడు కృపానిధి. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాంతం పక్క మీద పడుకునే ఉంది, కానీ మనసులో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎంత వద్దనుకున్న ఆలోచనలు భర్త గురించే వస్తున్నాయి. తన భర్త మంచివాడని, తనంటే చాలా ఇష్టమని ఎన్నోసార్లు తనలో తను అనుకున్నా లోపల ఎక్కడో అనుమానం అనే పిశాచం గిలగలా తన్నుకుంటూ పురుగు తొలిచినట్లు ఆ విశ్వాసాన్ని తొలుస్తున్నది. ఇక ఉండలేక నెమ్మదిగా లేచింది. అడుగులో అడుగు వేసుకుంటూ గోడని ఆనుకుని నడిచి మెట్ల దగ్గరికి వెళ్ళింది. నెమ్మదిగా ఒక మెట్టు ఎక్కింది. అంతలో అమ్మగారు అంటూ కంగారుగా దాసీది వచ్చింది. ఏం లేదులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నది కాంతం. ఆ దాసీది వెళ్ళలేదు. కాంతాన్ని చేయి పట్టుకుని మెట్లెక్కించింది. ఆఖరి మెట్టు ఎక్కిన తర్వాత వసారాలో కుర్చీలో కూర్చుంటూ కాంతం దాసీదాన్ని వెళ్ళమని చెప్పింది. అయిష్టంతోనో దాసీది వెళ్ళిపోయింది. కాంతం నెమ్మదిగా లేచి భర్త గదిలోనికి వెళ్ళింది. గదంతా చిందరవందరగా ఉంది. మాసిన గుడ్డలు, పుస్తకాలు, కాగితాలు నేల మీద పక్క మీద పడున్నాయి. కాంతానికి చాలా చికాకు కలిగింది. దాసీదాన్ని కేకేద్దామనుకున్నది. ఇంతలో తను వచ్చిన పని జ్ఞాపకం వచ్చింది. చాలా ఓపిగ్గా బల్ల సొరుగులు, బీరువా అరలు, పుస్తకాలు అన్నీ గాలించసాగింది. కృపానిధి పాత మనీ పర్సులో దొరికింది ఒక ఫోటో. చిన్న ఫోటో. చిన్నదైన ఆ ఫోటోలోని మనిషి స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్లో తన భర్తను నానా మాటలు అన్న స్త్రీ ఫోటో అది. ఆ ఫోటో చూడగానే కాంతం గుండె ఎవరో గట్టిగా పట్టి నలిపినట్లయింది. కథ కొనసాగుతుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.